నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో సీఎం జగన్ మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు గోనగంట్ల మీదుగా సాగిన జగన్ యాత్ర అడుగడుగునా నీరాజనాలు పలికిన వైసీపీ శ్రేణులు కార్యకర్తలు టీడీపీ చివరి అభ్యర్థుల జాబితాను విడుదల 4 ఎంపీ 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుది జాబితా విడుదల మొత్తం 104 అసెంబ్లీ 17 ఎంపీ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు జగన్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీ నాదెండ్ల మనోహర్ జనసేనాని పవన్ కళ్యాణ్ రేపటి నుండి 10 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వెల్లడి వాడవాడలా గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు శిలువయాత్రలో పాల్గొన్న క్రైస్తవులు గుణదలకొండకు భారీగా చేరుకున్న భక్తజనం ఇక డీటెయిల్స్ చూస్తే నాకు వాళ్లలా మీడియా సంస్థల అండదండలు లేవు నా తరపున ప్రచారం చేయడానికి పొరుగు రాష్ట్రం నుంచి తెచ్చుకున్న స్టార్ క్యాంపెయినర్లు లేరు నేను నమ్ముకుంది పైనున్న ఆ దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని అంటూ ప్రజల్ని ఉద్దేశించి ప్రతిసారి ప్రసంగిస్తూ ఉంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందున పేద ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించేసుకుంటారు ఆయన మరి అలాంటి స్టార్ క్యాంపెయినర్లను పరిచయం చేయవలసిన అవసరం ఉందా లేదా తాజాగా తన స్టార్ క్యాంపెయినర్లతో ఆయన ఫోటోలు దిగారు ఆ ఫోటోలను సంతోషంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పంచుకున్నారు మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన సీఎం జగన్ మూడో రోజు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో యాత్ర కొనసాగిస్తున్నారు దారి పొడవునా జనం తన కోసం ఎదురు చూస్తూ కొందరు అవ్వ అక్క చెల్లెమ్మలను చూసి బస్సు దిగి వచ్చి ఆప్యాయంగా పలకరించారు వాళ్లలో కొందరు సాయం కోరగా అందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న అధికారుల్ని ఆయన ఆదేశించారు ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్రజాగళం రోడ్ షోలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు 3 ముక్కలాడి 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ రాజధాని అనే చిరునామా లేకుండానే చేసిన వ్యక్తి జగన్ అంటూ విమర్శలు గుప్పించారు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్రజాగళం రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్ మొన్నటి వరకు పరదాల మాటున తిరిగారని నేడు జనాల్లోకి వస్తుంటే ప్రజలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్ ఏనాడైనా జనాల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారా అని ప్రశ్నించారు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు చిన్నాన్నను చంపి చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్ వివేక హత్య కేసులో దోషులను మాత్రం పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు చిన్నాన్నను హత్య చేయించిన వారికే సీటు ఇచ్చారని ఆరోపించారు సైకో జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని చంద్రబాబు వెల్లడించారు వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు 3 రాజధానులు చేశానని సైకో జగన్ చెబుతున్నారని కర్నూలు రాజధాని అయిందా అంటూ ప్రశ్నించారు 3 ముక్కలాటలాడి
3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. రాజధాని అనే చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఈ రోజు ఒక విషయం మీకు చెప్పాలి. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి. ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన రోజుది. తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసిన రోజుది. ఇంకో పక్క ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం. దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం. నేనందరినీ ఒకటే కోరుతున్నా, క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే. తెలుగుదేశం పూర్వం, తెలుగుదేశం తర్వాతని తెలుగు జాతి గుర్తుపెట్టుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున బనగానేపల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఈ రోజే కాదు, చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు. ఆ మహనీయుడు 42 సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అంత మునుపు బియ్యం తిన్నవారికి, కడుపు నిండా భోజనం లేని వారికి 2 రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహనీయుడు యొక్క పార్టీ పుట్టిన రోజు ఇది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్నారు, అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం. పేదవాళ్లకు, వృద్ధులకి 35 రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ. ఆధునిక సాంకేతికత ప్రజలకు మధ్య డిజిటల్ అంతరాన్ని తాను అనుమతించనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తన గొంతును డీప్ ఫేక్తో అనుకరించారని ప్రధాని తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చాయ్ పే చర్చలో ముచ్చటించారు. తన గొంతును డీప్ ఫేక్ టెక్నాలజీతో అనుకరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక సాంకేతికత ప్రజల మధ్య డిజిటల్ విభజనను తాను అనుమతించనని ప్రధాని తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రధాని చాయ్ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పేమెంట్స్, వాతావరణ మార్పులు వంటి అనేక అంశాలపై ఇరువురు చర్చించారు. మోడీ మాట్లాడిన దానికి బిల్ గేట్స్ బదులిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మనం ప్రారంభ దశలో ఉన్నాం. మన కష్టం అనుకున్నవి సులువుగా చేస్తుంది, తేలికని భావించే వాటిలో విఫలమవుతోంది. కృత్రిమ మేధ అనేది పెద్ద అవకాశం, కానీ దాంతో కొన్ని సవాళ్లు ఉన్నాయని అన్నారు. దీనికి మోదీ స్పందిస్తూ ఏఐ సృష్టించే కంటెంట్కు వాటర్ మార్కులు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎవరూ దీన్ని తప్పుదోవ పట్టించలేరని తెలిపారు. To hear your view on how India sees AI. अगर हम AI को एक मैजिक के टूल के रूप में उपयोग करेंगे तो शायद बहुत बड़ा अन्याय हो जाएगा. या AI का उपयोग अपने आलसीपन को बचाने के लिए मैं करता हूं कि भाई मुझे किसी को चिट्ठी लिखनी है, मैं ड्राफ्ट नहीं करूंगा, मैं ChatGPT को कह दूंगा कि मेरी चिट्ठी ड्राफ्ट करके दे दो, तो ये गलत रास्ता है. मुझे तो ChatGPT के साथ कंपटीशन करना चाहिए. मैंने उसके साथ लड़ाई लड़नी चाहिए कि नहीं तुम ठीक नहीं कर रहे हो, तुम ये शब्द की जगह ये क्यों नहीं लाए. तो मैं AI से आगे जाने की कोशिश करूं. अब जैसे हमारे यहाँ बहुत सारी लैंग्वेजेज हैं, बहुत सारी बोलियां हैं. मैं AI को कहता हूं आप इन बोलियों को पकड़िए. मेरे एस्ट्रोनॉट्स को इंट्रोडक्शन के लिए गया था, तो हमारे एस्ट्रोनॉट्स किस प्रकार से काम करने वाले थे, तो रोबोट से मैं बात कर रहा था. मैंने रोबोट से काफ़ी बातें की और मैंने देखा कि मैं अलग अलग टोन में बोलता था, थोड़ा लहजा बदल के बोलता था, और मैं देख रहा था कि वो
मुझे प्रॉपर रिस्पॉन्ड कर रहा था। फिर मैंने उसका नाम बदल करके पूछने की कोशिश की तो फिर उसने रिस्पॉन्ड नहीं किया। तो मैंने कहा आपका एआई, मैंने 3 मिनट 4 मिनट बाद తెలుగుదేశం పార్టీ చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 4 ఎంపీ 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 144 అసెంబ్లీ 17 ఎంపీ స్థానాలకు 4 దశల్లో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. తెలుగుదేశం పెండింగ్ అభ్యర్థులు 4 ఎంపీ 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ తుది జాబితా విడుదలైంది. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిలను ప్రకటించారు. మరో 9 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన చంద్రబాబు కదిరి అసెంబ్లీకి కందికుంట ప్రసాద్ భార్య యశోద బదులుగా కందికుంట ప్రసాద్కు సీటు సర్దుబాటు చేశారు. చీపురుపల్లి అభ్యర్థిగా కడా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. పాడేరు అభ్యర్థిగా కీళ్లు వెంకటరమేష్ నాయుడు, దర్శి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు అభ్యర్థిగా వీరభద్ర గౌడ్, గుంతకల్లు అభ్యర్థిగా గొమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ల పేర్లు ప్రకటించారు. పెండింగ్ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులందరినీ తెలుగుదేశం ప్రకటించేసింది. మొత్తం 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో అగ్రనేతలందరూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి 2 వరకు పిఠాపురంలో, 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు అందరూ సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేని పరిస్థితి రావడం వాస్తవమేనని, రాష్ట్రం మంచి కోసం, యువత భవిష్యత్తు కోసం పవన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని పాటించక తప్పదని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి 8,03,600 ఫిర్యాదులు వచ్చాయన్న నాదెండ్ల మనోహర్ ఎన్ని చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒకసారి అయినా ఈ కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులపై సీఎం, మంత్రులు వివరణ ఇచ్చారా అని నిలదీశారు. పరిపాలనపై శ్రద్ధ చూపించకుండా, పట్టించుకోకుండా సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా అని ఫైర్ అయ్యారు. టీచర్ల బదిలీల్లో ఎన్నో వందల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు వాస్తవాలు వెల్లడించలేదో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 30 తారీఖు నుంచి 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది. 30 తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పిఠాపురంలో, 3వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో, 4వ తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో, 5వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో, 6వ తారీఖున యలమంచిలి నియోజకవర్గంలో, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో, 8వ తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో, 9వ తారీఖున మరొకసారి పిఠాపురంలో, 10వ తారీఖున రాజోల్ నియోజకవర్గంలో, 11వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గంలో, 12వ తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రాం ఖరారైంది. దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరుచుకుంటూ మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమన్వయపరుచుకుంటూ ఈ సమాచారాన్ని అందరికీ అందించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకమని, అదేవిధంగా స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని గెలిపించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోమని జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం.
విజయవాడ గుణదల కొండపైన పరిశుద్ధ శిలువ యాగం కార్యక్రమాన్ని శుక్రవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభించారు. ఈ పరిశుద్ధ శిలువ యాగం కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం గుణదల కొండపై ఉన్న శిలువ యాగం వద్ద దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుని కృప మనకు లభిస్తుంది అని మనందరూ కూడా తెలుసుకోవాలి. పాపపు లోకానికి యేసు ప్రభు శిలువ మరణం రక్షణ కృపను శుభములు తెచ్చింది కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడేగా ఈరోజు మనమే కాదు యావత్ ప్రపంచమంతా కూడా దీనిని శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా స్మరిస్తూ దీని ద్వారా ప్రభు రక్షణ కార్యములు మనందరూ కూడా భాగస్థులవుతున్నాం. ప్రభు యొక్క కృపను పొందుతున్నాం, రక్షణ పొందుతున్నాం. సహోదరి సహోదరుల, దీనిని ముఖ్యంగా గుడ్ ఫ్రైడే అని ఇంకా ఎందుకు చెప్తున్నామంటే మనందరికీ తెలిసిన విషయాలు, కానీ ఈ యొక్క పవిత్ర శుక్రవారం రోజున వీటిని నెదరవేసుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ మన రక్షణ పరము ఏ విధంగా ఉంది, రక్షణ ఏ విధంగా లభిస్తుంది, ఈ రక్షణ పొందడానికి క్రీస్తు ప్రభు మన కోసం చేసినటువంటి త్యాగం ఏంటి అని తెలుసుకోవటానికి మనందరం ఈ విషయాలను అలా గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్థాపన నాటి నుండి నిబద్ధత, నైతిక విలువలు కలిగిన రాజకీయ పార్టీగా కొనసాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వెల్లడించారు. 4 దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకి 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. గురునానక్ కాలనీలో గల ఎన్టీఆర్ భవన్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు, విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురాంతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం సభ ప్రాంగణంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ స్థాపించిన 1983 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ టీడీపీ కార్యకర్తలు, నేతలు, మహిళలకు మొత్తం 300 మందికి టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని శాలువాలు కప్పి ఆత్మీయ సత్కారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, పార్టీ స్థాపించిన నాటి నుండి విలువలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. 4 దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. రానున్నది టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం. ఆయన పెట్టిన ముహూర్త బలమేమో కానీ మీ అందరూ ఈ పార్టీని భుజస్కంధాల మీద పెట్టి మోశారు. ఇటువంటి పార్టీలో ఉండటం మా అందరి ఇప్పుడు జనరేషన్ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి రామారావు గారు తెలుగుదేశం పార్టీ మీ అందరి సహకారంతో కాంగ్రెస్ని పారద్రోలి బ్రహ్మాండ విజయంతో 9 నెలల్లో పార్టీని గెలిపించిన ఘనత ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉందంటే అది రామారావు గారి వల్లే అయ్యింది. అటువంటి పార్టీని మీరందరూ దగ్గరుండి నడిపించారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ అదే క్రమంలో రామారావు గారి వారసత్వం తీసుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ 42 సంవత్సరాల ప్రయాణంలో మన పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయినా కూడా మన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎన్నోసార్లు కృషి చేశారు. మనం చూస్తే 1984లోనే ఒక సంక్షోభం, ఆ తర్వాత 2009 అధికారంలో లేము, 2004 అధికారంలో లేము. అయినా కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మీరందరూ గట్టిగా కృషి చేసి మళ్ళీ 2014లో అధికారంలో తీసుకొచ్చారు. ఇక 2019లో ఒక్క ఛాన్స్ అని అన్ని వర్గాలు మోసపోయినాయి. ఆ వర్గాలు మోసపోయినతో పాటు మన పార్టీ ఓడిపోయింది. ఎంత అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాం. భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది ఒక ప్రాధాన్యమైనటువంటి చరిత్ర అంశం. ఇది స్వాతంత్ర్యానంతర భారతదేశం మొదటి 35 సంవత్సరాల కాలం ఒకటి. ఏనాడైతే 1982 మార్చి 29వ తారీఖున హైదరాబాదులో ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం భారత రాజకీయాల్లోనే ఒక నూతన శకానికి నాంది పలికింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. 42 సంవత్సరాల చరిత్ర అంటే ఒక శతాబ్దం, ఒక అర్ధ శతాబ్దంలోని చివరి దశాబ్దంలో మనమందరం ఉన్నాం. ఇప్పటికే ఎన్నో విజయాల్ని తెలుగుదేశం పార్టీ సాధించింది. ప్రజలకి ఉపయోగకరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి మరి తెలుగుదేశం పార్టీ కృషి చేసింది అనేది అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. పేద బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈనాటికి కూడా పనిచేస్తూ ఉంది. ఈనాటి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయితే, ఈనాటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అనేది మనందరం గుర్తించాల్సినటువంటి అంశం. అది ఇంకా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. రాష్ట్రంలో 45 రోజుల తర్వాత టీడీపీ కనుమరుగవటం ఖాయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. బీజేపీలో విలీనానికి సిద్ధమైన చంద్రబాబు అమిత్ షాతో ఒప్పందంతోనే కూటమిలో భాగస్వామ్యం చేరారన్నారు. కాల్వగట్ల ఇల్లు తీసివేస్తారు అని స్థానిక ఎమ్మెల్యే గద్దె అసత్య ప్రచారం చేస్తున్నారని, జగన్ ప్రభుత్వం ఉన్నంతకాలం కాల్వగట్ల ఇల్లు తొలగింపు జరగదని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికా బహదూర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో అంతులేని ఆత్మీయత, అభిమానం ప్రజలు చూపిస్తున్నారని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో స్థానిక ప్రజలు సురక్షితంగా ఉన్నారన్నారు. టీడీపీ హయాంలోని చేయని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. తూర్పు నియోజకవర్గంలో 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న అసమర్థ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని విమర్శించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్లకు ఆద్యుడు గద్దె రామ్మోహన్ అని దుయ్యబట్టారు. దళిత కార్పొరేటర్ అంబేద్కర్పై దాడి చేయించింది గద్దె రామ్మోహన్ కాదా అని ప్రశ్నించారు. దళితుల దాడులపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించాలి అని డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న జగన్ సహకారంతో 650 కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దళిత కార్పొరేటర్ అయిన అంబేద్కర్ గారి మీద నువ్వు దాడి చేపిలేదా? గతంలో 2004లో మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత నాయకుడికి రాజశేఖర రెడ్డి గారు వేషం వేయించి బందర్ రోడ్లో చెప్పులతో కొట్టిన మాట వాస్తవం కాదా? ఈరోజు కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్ కానివ్వండి, దళితుల మీద దాడులు కానివ్వండి, అదేవిధంగా మహిళల మీద దాడులు కానివ్వండి, గంజాయి కానివ్వండి, ప్యాకాట్ కానివ్వండి, బెట్టింగ్ కానివ్వండి, ఇవన్నీ గారు ఎవరు చేశారు? రామ్మోహన్ చేశారని చెప్పని ఈరోజు తూర్పు నియోజక ప్రజానికం ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? దళితుల మీద జరిగిన దాడికి నువ్వు కానివ్వండి, లేకపోతే మాజీ జడ్పీ చైర్పర్సన్ కానివ్వండి, ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? క్షమాపణ గారు చెప్పకుండా ఈరోజు మీకు సంబంధించిన మీడియాలో అబద్ధపు ప్రచారాలని దాన్ని ఏదో నిజం చేయాలని చెప్పుకునే విధంగా మీరు ముందుకెళ్తే ప్రజానీకం ఎవరు కూడా నమ్మట్లా. 46 రోజుల తర్వాత అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అనేది ఇంక ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరిగే ఎన్నికల్లో 170కి 170 స్థానాలు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అయిపోతాం ఖాయం. ఒప్పందం గారు అదే. అమిత్ షాతో చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందం, రేపు నేను ఎలాగో గెలవను కాబట్టి నేను చేసిన అవినీతి కానివ్వండి, నేను చేసిన స్కాములు కానివ్వండి, దాని నుంచి నన్ను బయట పడేయమని చెప్పడానికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం. పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీ అనేది బీజేపీలో విలీనం చేస్తాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దేవినేని అవినాష్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ 2 కళ్ళుగా వెళ్తూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రతి ఇంటికి కానీ. ఈ క్రమంలో
తెలుగుదేశం పార్టీ వారికి ఓటు అడగటానికి ఇళ్ళకెళ్ళాలంటే సంకోచం కూడా ఉంది. ప్రజల్ని ఒక భయభ్రాంతులు చేసి అభివృద్ధిని ప్రస్తావించుకోకుండా ఇళ్ళు పీకేస్తారనే ఒక అభద్రతా భావాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ దాన్ని గమనించారు. వాళ్ళు ఏమీ చేయలేరని నిర్ధారణ అయ్యారు. ఆ అభద్రతా భావం కల్పిస్తే ఈ రోజున మీకు 150 కోట్లు పెట్టి ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఆ పక్కన ఒక పార్కు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ భూపేష్ గుప్తా నగర వాసులకి కల్పించడం జరుగుతుంది. కళ్ళ ఎదురు ఎంత అభివృద్ధి కనపడతా ఉంటే అది కనిపించట్లేదా అని నేను తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు అభద్రతాభావం కనుక ప్రజల్లో కలిగించినట్లయితే వాళ్ళు తిరగబడి మిమ్మల్ని కొడతారని చెప్పి నరకగానే తెలియదు. సామాన్యుడిని శాసనసభకు తీసుకుని వెళ్లాలన్నదే నవరం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. రాష్ట్రాలను 2 కుటుంబాలు మాత్రమే పరిపాలన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీకి మోకరిల్లి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. నవరం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ బకెట్ గుర్తును కేటాయించిందని జాతీయ అధ్యక్షులు జలీల్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులకు బీ ఫామ్లను అందజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సామాన్యుడిని శాసనసభకు తీసుకువెళ్లాలనేదే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంను 2 కుటుంబాలను మాత్రమే పరిపాలిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి స్వలాభం కోసమే పనిచేస్తున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలను నమ్ముకుంటే తాము మాత్రం ప్రజల్ని నమ్ముతున్నామని అన్నారు. రాజ్యాధికారంను బీసీలకు, మైనార్టీ, దళితులకు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జనసేన పవన్ కళ్యాణ్ ఒక పక్క ఎమ్మెల్యే కావాలని కాపు సామాజిక వర్గం ఆ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అనుకుంటా ఉంటే, పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 21 మంది ఓడిపోవాలా, దానికి ఏమైతే చర్య చేయాలో ఆ చర్య చేయండి అని ఒక కమిటీ వేసాడు. అది అచ్చెన్నాయుడు కమిటీ. కాపు సోదరులు గుర్తుంచుకోండి, భారతీయ జనతా పార్టీకి కేవలం ఈ రాష్ట్రంలో గతంలో 2019 ఎన్నికల్లో 3 లక్షల ఓట్లే వచ్చినాయి. మరి జనసేన పార్టీకి ఎన్ని వచ్చినాయి? 17 లక్షల ఓట్లు వచ్చినాయి. మేము ఒకటే అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడుని మీరు నమ్మి మోసపోవద్దు. భారతీయ జనతా పార్టీ వల్ల మీకు ప్రయోజనం లేదు. మీ 21 మంది ఎమ్మెల్యేల యొక్క బీఫారాలను కూడా, ఈ బీఫారాలను కూడా నా సంతకాలు ఫోర్జరీ చేసి, నువ్వు బీఫారాలు ఇవ్వకపోతే నీ సంతకాలని ఫోర్జరీ చేసి అయినా మేము అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పుకుంటా ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక పాలన అనేది నేను అందుకే సిబిఐ ఎంక్వైరీ, కేజ్రీవాల్, మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్న కేసీఆర్ కూతురు, మన ఆంధ్ర నుంచి మాగుంట సుబ్బరామిరెడ్డి, వీళ్ళందరి మీద కూడా ఈడీ కేసులు అటాచ్మెంట్లు చేపించామంటే అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అజిత్ సింగ్ నగర్ హోలీ క్రాస్ ఆర్సీఎం విచారణ దేవాలయం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ శిలువ మార్గాన్ని నిర్వహించారు. ఆనాడు యేసుక్రీస్తు శిలువ మోస్తూ పడిన కష్టాలను ధ్యానిస్తూ శిలువ మార్గంలో ముందుకు సాగారు. 14 ప్రత్యేక స్థలాల వద్ద క్రీస్తు శిలువ శ్రమలను కళ్లకు కట్టినట్లు వివరించారు. అజిత్ సింగ్ నగర్ హోలీ క్రాస్ ఆర్సీఎం విచారణ దేవాలయం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించారు. విచారణకర్తలు గడ్డం జోజీ ఆధ్వర్యంలో కథోలిక క్రైస్తవులు పరిశుద్ధ శిలువ మార్గంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆనాడు యేసుక్రీస్తు శిలువ మోస్తూ పడిన కష్టాలను ధ్యానిస్తూ శిలువ మార్గంలో ముందుకు సాగారు. 14 ప్రత్యేక స్థలాల వద్ద క్రీస్తు శిలువ శ్రమలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంపై శిలువను ప్రతిష్ఠించి శిలువ మార్గంలో భక్తులకు క్రీస్తు గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా విచారణకర్తలు గడ్డం జోజీ మాట్లాడుతూ దేవుడే మానవుడిగా జన్మించి అనేక అద్భుతాలు చేశారని వివరించారు. మానవాళి కోసం ఆయన శిలువ మరణం పొందారని చెప్పారు.
సర్వ మానవాళి రక్షణార్థమై శిలువ శ్రమలను శ్రమించారని గుర్తు చేశారు. ఆయన శిలువ మరణాంతరం 3వ రోజు ఉత్తనుడయ్యారని వివరించారు. ఆర్సిఎం చర్చి ఆధ్వర్యంలో ఏదైతే గుడ్ ఫ్రైడే సంబంధించుకొని యేసు ప్రభు యొక్క యాత్రని ఈరోజు ఇక్కడ సింగనార ప్రాంతంలో చేయడం చూస్తున్నాం మనందరం కూడా. ఎందుకంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే రక్తం చిందితే మానవాళిని మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని చెప్పని ఆ రోజు ఆయన రక్తం చిందించారు. ఆ యొక్క గుడ్ ఫ్రైడేని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకుంటున్నారు. ఏదేమైనా మంచి మార్గంలో నడవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు ఏదైతే బోధించారో ఆ బోధనలు ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసు ప్రభు ఆశీస్సులు ఈ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సింగనగర్లో గుడ్ ఫ్రైడే రోజున ఈ ర్యాలీని, గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, ఈ శుక్రవారం రోజున ప్రభువుకు సంబంధించినటువంటి అన్నీ కూడా విస్మరిస్తూ మానవాళి అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఈ పాస్టర్ గారు అలాగే సంఘస్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా మనం పడినటువంటి కష్టాన్ని, ప్రభు యొక్క బాధలన్నీ కూడా విస్మరించి ఒక మంచి ఆలోచనతో మానవాళి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు కూడా ఈనాటి గుడ్ ఫ్రైడేని ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము ఈ పేరు కేవలము 2024 సంవత్సరాల క్రితం దేవుడే మానవుడిగా బాలయేసుగా ఈ లోకంలో జన్మించి జీవించి అనేక అద్భుతాలు చేసి సర్వమానవాళి రక్షణార్థమై ఆయన పాటుపడుతూ ఉండగా అక్కడ ఉన్న ప్రజలు అసూయతో, పగతో, ద్వేషముతో ఆ వ్యక్తిని, క్రీస్తు ప్రభుని మరణానికి గురి చేశారు. ఆయనని ఎంతో అవమానించారు, నిందలు మోపారు. ఆయన చేయరాని భారాన్ని ఆయన పైన వేసి ఆయన ఎటువంటి తప్పు చేయనప్పటికీ ఎన్నో ఘోరాలు, ఎన్నో పాపాలుగా ఆయన మీద మోపి ఆయన్ను సిలువకు అంటుకొట్టారు. ఆయన సర్వమానవాళి రక్షణార్థమై ప్రతి ఒక్కరిని దీవించాలని, ఆశీర్వదించాలని, రక్షించబడాలని ఆయన కోరుతూ ఆయనను పంపించిన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అనేక శ్రమలను, బాధలను అనుభవించారు. సిలువను మోసుకుంటూ కలువరిగిరి పైన, సిలువ పైన మరణించారు. ఈ మార్గమధ్యంలో జరిగిన అనేక సంఘటనలను ఈ 14 స్థలాలుగా ఈ సిలువ మార్గంలో కొనియాడుతూ ఉన్నాము. ఆయన సిలువను మోయలేక పడుస్తూ లేస్తూ, పడుతూ లేస్తూ ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే, ఆ చర్మం ఊడి వస్తూ ఉంటే, రక్తము ధారాళంగా పారుతూ ఉంటే ఆయన పొందిన బాధలను ఈరోజు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో మన పాపపు జీవితాన్ని బట్టి ప్రభుని యొక్క మన్నిపును వేడుకుంటూ పశ్చాత్తాప హృదయంతో కన్నీరు మున్నీరుగా ఈ సిలువ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో గుడ్ ఫ్రైడే ఒకటని, గుడ్ ఫ్రైడే నాడు క్రీస్తును సిలువ వేయటం, కల్వరి వద్ద ఆయన మరణ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే క్రైస్తవ మత విశ్వాసులకు ప్రత్యేక రోజు అని బాలయేసు ఫాదర్ చర్చ్ చిన్నప్ప తెలియజేశారు. పవిత్రమైన 3 రోజుల్లో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే మానవాళి శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు ప్రభువు చూపిన మంచి మార్గంలో నడుచుకోవాలని తెలియజేశారు. ప్రఖ్యాతిగాంచిన భవానీపురం జోజినగర్ బాలయేసు చర్చిలో అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం ఫాదర్ చిన్నప్ప ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు బాలయేసు చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం సిలువను ఊరేగించి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు, గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు కావడంతో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చిన్నప్ప మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ మరణాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ సమాజం గుడ్ ఫ్రైడేను పగటిపూట ప్రార్థనలు, ఉపవాసాలు, ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. దేవుడు ఉన్నాడు అనడానికి యేసు ప్రభువే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలయేసు చర్చి సంఘ పెద్దలు పాల్గొన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సర్వ ప్రపంచం కూడా గుడ్ ఫ్రైడే అనే ఈ రోజుని ప్రత్యేకంగా సర్వ మానవులు కూడా కొనియాడుతూ ఉంటారు. ఎందుకు?
అలాగే దీన్ని గుడ్ ఫ్రైడే అని చెప్తూ ఉన్నాం. కారణం ఏంటి? ఈరోజు యేసు ప్రభు చనిపోయినటువంటి రోజుని సర్వ ప్రపంచం కూడా కొనియాడుతూ ఉంది. సహజంగా మనిషి చనిపోయినప్పుడు మనందరం కూడా ఎంతో వేదనతో బాధపడుతూ ఉంటాం. మరి ఈరోజు క్రీస్తు భగవంతుడు చనిపోయినటువంటి రోజుని ఎందుకు గుడ్ ఫ్రైడే అని చెప్తూ ఉన్నాం అనేటువంటిది అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే సర్వ మానవాళి కూడా తమ యొక్క పాపాల నుంచి అలాగే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి దేవుడు మానవులందరికీ కూడా ఇచ్చినటువంటి ఈ రోజే ఈ గుడ్ ఫ్రైడే రోజు. ఆయన ప్రాణాన్ని కోల్పోయి లోక ఉద్ధరణ కోసం తన యొక్క జీవాన్ని మానవుల కోసం అర్పించాడు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు ప్రశ్నించారు. ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసినా, సైకిల్కి ఓటు వేసినా బీజేపీకి వెళ్తాయని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ నగర ప్రజలపై చెత్త పన్ను వేసిన పాపం బీజేపీ వైసీపీదేనని విమర్శించారు. 3 ఏళ్ల కాలంలో 5,000 రూపాయలకు పైగా ఈ ప్రభుత్వం ప్రజల నుండి దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు విపరీతంగా పెంచేశారని, డ్రైనేజ్ పన్నులు, ఖాళీ స్థలాలపై పన్నులు ఇలా అనేక భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చేది 10 మందికి, దోచుకునేది 100 మంది దగ్గర అని విమర్శించారు. 400 గ్యాస్ సిలిండర్ను 1200 చేశారని, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని అన్నారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసినా, సైకిల్కి ఓటు వేసినా బీజేపీకే వెళ్తాయని వ్యాఖ్యానించారు. బీజేపీతో జతకట్టిన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టులను గెలిపించాలని అభ్యర్థించారు. చెత్త పన్ను ఎవరూ కట్టవద్దని ఆయన పిలుపునిచ్చారు. నగర ప్రజల మీద చెత్త పన్ను వేసిన పాపం అటు బీజేపీ ఇటు వైసీపీ పార్టీలది. చెత్త పన్ను వేయటం అంటే ఆ ప్రభుత్వాలని చెత్త ప్రభుత్వాలాగా ప్రజలు అసహించుకుంటున్నారు. మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ క్లాప్ అన్నారు. ఇది నగరాలు శుభ్రం చేయటం కాదు, ప్రజల జేబులు ఖాళీ చేయటం. నగరంలో 120 రూపాయల వరకు కూడా చెత్త పన్ను ప్రతి నెల ఇంటింటి దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే ఈ 3 ఏళ్ల కాలంలో చూస్తే సుమారు 5,000 రూపాయల పైగా చెత్త పన్ను జనం దగ్గర ప్రభుత్వం పిలిచి చేసింది. అలాగే షాపులు, చిన్న దుకాణం రోడ్డు మీద పెట్టుకున్న నెలకి 150 రూపాయలు అంటే 1800. ఈ 3 ఏళ్లలో దాదాపు 6,000 రూపాయలు అలా వసూలు చేశారు. చెత్త పన్నే కాదు, నీటి మీటర్లు పెడుతున్నారు, ఇంటి పన్నులు పెంచారు. ఈ 5 ఏళ్లలో డబల్ అయింది ఇంటి పన్నులు. ఇది ఇంటి యజమానులే కాదు, ఇంటి పన్ను పెరిగింది కాబట్టి అద్దెలు పెరుగుతారు. అంటే ఇది నగరంలో ఇల్లు లేని వాళ్ళ మీద కూడా ఈ భారం పడింది. డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల మీద పన్నులు, ఇలా చూసుకుంటూ పోతే ప్రభుత్వాలు ఇచ్చేది 10 రూపాయలు, జనం మీద వేసేది 100 రూపాయలు. ఇచ్చేది 10 మందికి, కానీ పన్నుల పేరుతో భారాలు వేసేది మాత్రం 100 మందికి. ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాది పోటీలకు వెల్లువల్లా కథలు వచ్చాయని ఉషా పక్షపత్రిక నిర్వాహకులు తెలియజేశారు. బహుమతి, విశిష్ట బహుమతి, ప్రోత్సాహక బహుమతి కేటగిరీలుగా ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. 20 మంది రచయితలు బహుమతి, 6 రచయితలు విశిష్ట బహుమతి, 10 మంది రచయితలు ప్రోత్సాహక బహుమతులు గెలుపొందారని తెలిపారు. వీరికి 2,000, 1,000 రూపాయలు, 500 రూపాయల చొప్పున నగదు అందిస్తామని వెల్లడించారు. శ్రీ కంఠస్ఫూర్తి, అత్తలూరి విజయలక్ష్మిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని తెలియజేశారు. ప్రతిష్టాత్మక నిర్వహించిన కథల పోటీలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు మేము విడుదల చేస్తున్నాము. ఉషా అనే పత్రికని ఒక లక్ష్యం కోసం మేము ప్రారంభించాము. సాహిత్యం ప్రొటెక్ట్ చేయాలి, అదేవిధంగా తెలుగు భాషను పరిరక్షించాలని అనే ఒక బృహత్ సంకల్పంతో ఉషాని ప్రారంభించడం జరిగింది. స్టార్టింగే 6 సీరియల్స్,
అదేవిధంగా 6 కథలతో 15 ఫీచర్స్తో ఈ మ్యాగజైన్ని మొదలుపెట్టాము. లబ్ధ ప్రతిష్ఠులైన రైటర్సు చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఎనుగంటి వేణుగోపాల్ గారు, టైం నాని గారు, అదేవిధంగా కలవల గిరిజారెడ్డి గారు, మిగతా ప్రముఖ రచయితలందరూ కూడా దీంట్లో సీరియల్స్ రాస్తున్నారు. అదే సమయంలో ఒక క్వాలిటేటివ్ రచనల్ని ప్రపంచం దృష్టి తీసుకురావాలి. ఎందుకనంటే ప్రింట్ మీడియంలో పత్రికలు మూతపడ్డ పరిస్థితుల్లో ఒక మంచి పత్రిక ప్రజలకు అందించాలనేది మా సంకల్పం. ముఖ్యంగా వాల్యూస్తో కూడుకున్న పత్రికని ఇవ్వాలనుకుంటున్నాం. కేవలం ఏదో భావోద్వేగాలో లేకపోతే ఇంకో రకమైన ఎమోషన్స్ను క్యారీ చేసేది కాకుండా ఇది సమాజానికి ఉపయోగపడే రీతిలో సైకాలజీ కానీ, అదేవిధంగా హ్యూమన్ ఎమోషన్స్ కానీ, మానవ సంబంధాలు కానీ వీటన్నిటినీ జోడించి ఒక మంచి పత్రిక స్థాపించాలని మేము నిర్ణయించుకొని ఈ పత్రికని అతిరథ మహారథులైన రచయితల సమూహంతో ఇది ప్రారంభించాము. ముఖ్యంగా ఇప్పటిదాకా ఏ పత్రిక అయినా యజమానులు ఉంటారు. ఇక్కడ ఈ పత్రికకి యజమానులు ఎవరూ లేరు, రచయితలే దీనికి యజమానులుగా మారారు. వాళ్ళకై వాళ్ళు ఈ పత్రిక నిర్వహించడానికి ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ పత్రికని ఏదైతే వాల్యూస్ కోసం మేము నిలబడాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ నిలబెట్టుకుంటూ తెలుగు భాషని ప్రొటెక్ట్ చేయడం కోసం, మాతృభాషని పరిరక్షించడం కోసమే ఈ పత్రిక నిర్వహించడం జరిగింది. ఉషా పత్రిక నిర్వహించినటువంటి కీశేషులు వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాద కథల పోటీ ఫలితాలను ఇప్పుడు ప్రకటిస్తున్నాం. మన ఎడిటర్గా చెప్పినట్లు చాలా కథలు వచ్చినప్పటికీ 2 జడ్జెస్ చేత నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకతతో ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను మొదటి 10 కథలు చదువుతాను, మిగతా కథల్ని మిగతా మెంబర్ చదువుతారు. బహుమతి పొందిన కథలు. మొదటి కథ ఏట, రచయిత మూరిశెట్టి గోవింద్. రెండవ కథ వైకల్యం, సలీం గారు ప్రముఖ రచయిత అయిన. మూడవది ఉద్ధతుల మధ్య, కౌలూరి ప్రసాదరావు గారు. నాలుగవది మా తుజే సలాం, పాండ్యం దత్తశర్మ గారు. ఐదవది నీతోనే నేను, తటవర్తి నాగేశ్వరి గారు. ఆరవది సంతృప్తి, సూరిశెట్టి వసంతకుమార్ గారు. ఏడవది శకుంతల, తిరుమల శ్రీ గారు. ఎనిమిదవది ఉద్దాన పతనాలు, ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. తొమ్మిదవది అపరాజిత, సుమా కైకాల గారు. 10వది అమృతం కురిసిన రాత్రి, గుమ్మడి రవీంద్రనాథ్ గారు. తప్పిపోని గొర్రె పిల్లల కథ, వేణు మరీద్. 12వది ఆమె అతడిని జయించింది, డాక్టర్ జమ్మలమడగ కిరణ్. 13 కృషితో నాస్తి దుర్భిక్షం, ఎంఈఎస్ఎస్ ప్రసాద్. 14 మాణిక్యం టిఫిన్ సెంటర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ 3వ రోజు బస్సు యాత్ర. కోడుమూరు గోనగంట్ల మీదుగా సాగిన జగన్ యాత్ర. అడుగడుగునా నీరాజనాలు పలికిన వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు. టీడీపీ చివరి అభ్యర్థుల జాబితాను విడుదల. 4 ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుది జాబితా విడుదల. మొత్తం 104 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు. జగన్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీ. నాదెండ్ల మనోహర్, జనసేనాని పవన్ కళ్యాణ్ రేపటి నుండి 10 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వెల్లడి. వాడవాడలా గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు. శిలువయాత్రలో పాల్గొన్న క్రైస్తవులు. గుడదలకొండకు భారీగా చేరుకున్న భక్తజనం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.